తూర్పుగోదావరి జిల్లా ఐనివిల మండలం కోతుకూరు గ్రామంలో అక్రమ త్రవ్వకాలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి మత్స్యశాఖ వారికి వినతిపత్రం అందజేయడానికి గ్రామస్తులతో కలిసి వచ్చాము. చెరువుల తవ్వకాలని తక్షణం ఆఫ్ చేస్తామని చెప్పేసి అధికారి వారు చెప్పారు. అలాగే కోతుకూరు గ్రామంలో త్రాగునీటి సమస్య ఎక్కువగా ఉన్నందువల్ల ఈ చెరువులు ఆఫ్ చేయమని చెప్పేసి అభ్యర్థిస్తున్నాము. ఒకవేళ ఇది కనుక మరలా రిపీట్ అయితే కోర్టుకు సైతం వెళ్ళడానికి వెనకడమని హెచ్చరిస్తున్నాం. గోదావరి జిల్లా ఐనివిల మండలం కోతుకూరు గ్రామంలో అక్రమంగా చేపల చెరువులు, రైలు చెరువులు తవ్వేస్తున్నారని ఈరోజు ఆ గ్రామం నుంచి ఇక్కడికి రావడం జరిగింది. ఎందుకంటే పర్మిషన్ అయితే లేదు, దొంగచాటుగా తవ్వేస్తున్నారు చెరువులు. ఎందుకంటే ఆ ఊర్లో ఉన్నదే ఒకే ఒక చోట మంచినీరు పడుతుంది. ఆ మంచినీరు ఎక్కడైతే ఉందో అక్కడ చెరువులు తవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ చెరువులు తవ్వేయడం వల్ల ఆ ఊర్లో గ్రామంలో పశువులకి మంచినీళ్ళు లేని పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడు ఇందాక ఇది మీరు చెప్పారు ఏమనంటే, మంచినీళ్ళు కావాలంటే మనం ఎక్కడ ఫిల్టర్ మినరల్ వాటర్ కొనుక్కు తాగలమంటే, పశువులకు మంచినీళ్ళు కావాలంటే మనం ఎక్కడ కొని తాగలం. ఉన్న మంచినీళ్ళ ఏరియానేమో వీళ్ళు ఉప్పునీటి చెరువులు తవ్వేసి మొత్తం పాడు చేసేలా చూస్తున్నారని చెప్పేసి ఇక్కడ మేము కంప్లైంట్ చేయడం జరిగింది. ఇదే విషయాన్ని మేము కలెక్టర్ గారు కూడా ఇచ్చాం, అలాగే డిపో గారికి ఇచ్చాం, అలాగే మత్స్యశాఖ జేడీ గారు కూడా ఇచ్చాం. వెంటనే చెరువులు నిలుపుదల చేయాలని, అక్కడ ఏవైతే మంచినీళ్ళు ఉన్నాయో ఆ ఏరియా అంతా రక్షించాలని కోరుకుంటున్నాం. ఇదేమైనా కావాలంటే దూరంగా తవ్వుకోండి, మాకు అభ్యంతరం లేదు. కానీ మంచినీళ్ళు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ తవ్వడం చాలా దుర్మార్గమైన చర్యగా భావిస్తూ ఈరోజు బీసీ ప్రజా సంక్షేమ సంఘం తరఫున మత్స్యశాఖ జేడీ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దానిపై అక్కడ అమలాపురం జేడీ గారు కూడా ఆయన ఫోన్ చేయడం జరిగింది. కంపల్సరీ ఆపుతామని చెప్పారు. కూడా మేము వారిపై కఠిన చర్యలు తీసుకుని వారిపై యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. అంచేత గౌరవంగా ఆపేస్తే మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆపేస్తే మీ ఉద్యోగాలు దొక్కుతాయి. లేదంటే దీనిపై మేము హైకోర్టుకి వెళ్ళి మొత్తం వెనకాల ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ పర్మిషన్ ఇచ్చిన వాళ్ళందరూ అందరి మీద కూడా చర్యలు తీసుకుంటామని తెలియజేస్తూ